అందరికీ నమస్తే అండి. నిన్నటి అంశం వచ్చేసి భాషా భాగాలు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. భాషా భాగాలు మొత్తం 5. అందులో మొదటిది మనం ఈరోజు నేర్చుకునేది నామవాచకం. నామవాచకం అసలు నామవాచకం అంటే ఏమిటి? దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. నామవాచకం అనగా పేర్లను తెలిపే పదాలను నామవాచకం అని అంటారు. ఏమంటారు? పేర్లను తెలిపే పదాలను నామవాచకం అని అంటారు. ఉదాహరణకు అది మనకు వస్తువుల పేర్లు కావచ్చు, లేకపోతే ప్రాంతాల పేర్లు కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు. ఇలా వివిధ రకాల పేర్లను తెలిపే పదాలను మనకేమంటారు? నామవాచకం అని అంటారు. ఉదాహరణ, రాముడు, ఇది ఒక వ్యక్తి పేరు. అలాగే స్థలం వచ్చేసి హైదరాబాద్. ఓకేనా? ఇది వ్యక్తుల పేర్లు, ఇదేమో స్థలాల పేర్లు, ఇంకా పండ్ల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు. ఇలా వివిధ రకాల వస్తువులైన ఏవైనా సరే వచ్చే పేర్లను ఏమంటారు? నామవాచకం అని అంటారు. జింక, జంతువు వచ్చేసి జింక. అలాగే కూరగాయల పేర్లు వచ్చేసి టమాటా. అలా మొదలైనటువంటి అన్నింటినీ మనకేమంటారు? నామవాచకం అని అంటారు. ఓకేనా పిల్లలు? నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. ఇదేంటిది? మనకి ఇక్కడ క్యాప్సికం. ఓకే, ఇదేంటిది? క్యాప్సికం అనేది కూరగాయలలో ఒకదాని పేరు. అలాగే ఇక్కడ చాక్లెట్ ఉంది, అవునా? ఇది దీని యొక్క పేరు చాక్లెట్ అని అంటాము. ఎస్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇదేంటిది? క్యారెట్. ఇది కూడా మనకు వెజిటేబుల్లో ఒక పేరు అన్నమాట. అలా వ్యక్తుల పేర్లు కావచ్చు, ప్రాంతాల పేర్లు కావచ్చు, స్థలాల పేర్లు కావచ్చు, ఏదైనా సరే తెలిపే పదాలను ఏమంటారు? నామవాచకం అని అంటారు. ఒకసారి నాతో పాటు చదవండి. పేర్లను తెలిపే పదాలను నామవాచకం అని అంటారు. ఉదాహరణకి ఏంటి? రాముడు, హైదరాబాద్, జింక, టమాటా ఎట్సెట్రా. ఓకేనా పిల్లలు? ధన్యవాదములు.